హాయ్ అండి, నా పేరు ప్రమీల. ఈరోజు మేము వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము. వెజిటేబుల్స్ చూస్తే చాలా తేడాగా ఉన్నాయి. ఇక్కడ అక్కడ ప్రతిదీ తేడాగానే ఉంది. నేను కొన్ని సేమ్ అట్లా ఉంటాయి అనుకున్నా కానీ అట్లా లేవు. ప్రతిదీ తేడా ఉంది. చూడడానికి ఫ్రెష్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఈ వెజిటేబుల్ మార్కెట్లో ఎక్కువ ఏషియన్ వెజిటేబుల్స్ దొరుకుతాయంట. ఉల్లికాడలు చూసారా ఎంత బాగున్నాయి, గ్రీన్గా చాలా లావుగా, కొంచెం కూడా మట్టి లేదు, చాలా బాగున్నాయి నీట్గా. దీని రేట్ వచ్చేసి 100 రూపాయలు అంట ఒక కట్ట. మనకైతే ఇండియాలో 10 రూపాయలు 15 రూపాయలకు వస్తుంది. చూసారా, ఇది పెద్ద మన కొత్తిమీర లాగా ఉంది కానీ కొత్తిమీర కాదంట. దీని పేరు సెలరీ. ఇది జ్యూసులలో వాడతారంట. ఇది చూస్తే పెద్ద బచ్చలి ఆకులాగా అనిపిస్తుంది కానీ కాదట. వీళ్ళు కూడా మనలాగే తింటారట కానీ బచ్చలి కాదు. ఈ ఆకు చూస్తే చుక్కకూరలాగా అనిపిస్తుంది కదా, కానీ చుక్కకూర కాదట. కానీ మనలాగానే తింటారట, చుక్కకూర లాగానే. ఇది మన ఇండియాలో తెల్ల గల్జేరు ఆకులాగా అనిపిస్తుంది కానీ కాదంట, తింటారంట కర్రీలాగా. ఇక్కడ ఎన్నెన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో చూడండి. అసలు వాటి పేర్లు కూడా ఏం తెలియట్లేదు. అన్నీ ఒక్కొక్క దానికి అసలు ఏమేమి పేరు పెట్టాలో కూడా నాకు ఏం తెలియట్లేదు. అన్నీ ఇట్లా ఉల్లి పొరకలాగా, అంత గడ్డిలాగా అన్నీ వెజిటేబుల్ లాగానే వాడుకుంటారంట. వాటి పేర్లు కూడా మా కోడలు కూడా సరిగ్గా తెలియదంట. ఇది పాలకూర అనుకున్నా కానీ పాలకూర కాదంట, తోటకూర. చూడండి ఫ్లవర్ బొకే లాగా ఎంత బాగుందో. ఇవి చామాకులు అంట. ఇవి కూడా వీళ్ళు మన తోటకూర పాలకూర లాగానే వాటిలాగానే వాడుకుంటారంట. చూసారా, ఇది పచ్చి పపాయ. ఇక్కడ వాళ్ళు దీన్ని వాడతారంట. ఈ కోకోనట్ చూడండి ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంది. ఇట్లా వేలుతో నొక్కితే స్ట్రా లాగా తాగడమే. ఈ ఒక్క కొబ్బరి బొండం ఆల్మోస్ట్ వచ్చేసి 180 రూపీస్ అండి. ఇక్కడ ఈ కొబ్బరి టెంకాయ చూసారండి, ఎంత పెద్దగా ఉందో, మన తలకాయ ఎంత ఉంది. ఆల్మోస్ట్ ప్రైస్ ఇది కూడా దానంతేనంట. అరటి ఆకులు చూడండి, డైరెక్ట్ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ వెల్లుల్లిపాయలు చూసారా, డైరెక్ట్ పొట్టు తీసి ఇక్కడ అమ్ముతున్నారు. దీని రేట్ వచ్చేసి 1/2 kg 300 అంట. ఈ ముల్లంగి చూసారా, అసలు ఎంత పెద్దగా ఉందో, ఎంత లావుగా ఉందో. చూస్తే అసలు ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ బీట్రూట్ చూసారా ఎంత బాగుందో, సేమ్ నా సారీ కలర్ లాగా అనిపిస్తుంది. చూడండి, వైట్ పింక్ బాగున్నాయి. ఈ గుమ్మడికాయ చూడండి ఎంత చిన్నగా ఉందో. అసలు ఇండియాలో అయితే ఈ గుమ్మడికాయని ఎక్కువ తినరు, ఇక్కడ వాళ్ళు తింటున్నారు. ఇక్కడ చూడండి బూడిద గుమ్మడి కూడా అమ్ముతున్నారు ముక్కలు చేసి. బీట్రూట్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. కలర్ బీట్రూట్లు. మన దగ్గర ఒకే కలర్ ఉంటుంది ఈ బీట్రూట్, కానీ ఇక్కడ చాలా రకాల బీట్రూట్లు ఉన్నాయి. సోరకాయలో ఇదొక రకం, దీన్ని కూడా తింటున్నారు ఇక్కడ. బీరకాయ చూడండి ఎంత పొడవుగా ఉందో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ మన సొరకాయ కూడా దొరుకుతుంది. ఇది కాకరకాయలో మరో రకం. ఇక్కడ పొట్లకాయ చూడు ఎంత పొట్టిగా ఉందో, మన దగ్గర చాలా పొడవుగా ఉంటాయి. అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కాకరకాయలు మన దగ్గర ఉన్న సేమ్ అట్లాంటి కాకరకాయలు అవి. ఇది కొత్తిమీర లాంటిది కానీ కొత్తిమీర కాదట, వీళ్ళు కొత్తిమీర లాగా వాడుకుంటారంట. మన దగ్గర కూడా క్యాబేజీ దొరుకుతుంది కదా, సేమ్ అట్లే ఉంది ఇది. ఆల్మోస్ట్ ఇది కొంచెం ఒక 5-6 kgs ఉంటుంది. ఇక్కడ కూడా మునగాకు దొరుకుతుంది చూడండి. ఇదేమో కరివేపాకు. కొత్తిమీర, పుదీనా, ఇది వీళ్ళ రకం పుదీనా కొత్తిమీర. ఇది మన హైదరాబాద్లో కూడా ఆకు దొరుకుతుందంట, మటన్లో వేసుకుంటారంట, అది ఇక్కడ కూడా ఉంది. ఆరెంజ్లు చూడండి చాలా స్వీట్గా ఉన్నాయి. మన ఇండియాలో కన్నా చాలా బాగున్నాయి. ఇవి చూస్తే చిన్నగా ఉన్నాయి కానీ తింటే తీయగా ఉన్నాయి. స్వీట్ పొటాటోలో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఒకటి వైట్, ఒకటి ఆరెంజ్ కలర్, ఒకటి మన దగ్గర దొరికినట్టుగా 3 కలర్ చాలా బాగున్నాయి చూడండి.
ఇది మన దగ్గర దొరికే రకం. ఇవి ట్రై చేసాం, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ చామదుంపలు చూడండి, కొన్ని ఇట్లా ప్యాక్ చేసి ఇట్లా అమ్ముతున్నారు. కిలో వచ్చేసి 600 అంట చామగడ్డ. ఇవి ఇంకో రకం ఆరెంజ్ రకం స్వీట్ పొటాటో. ఇది యామని తింటారంట బేకరీ ఐటమ్స్లో. పొటాటోలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఒకటి వైట్, ఒకటి పింక్, ఒకటి మన ఇండియా కలర్లో, 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ అరటి పువ్వు కూడా అమ్ముతున్నారు. అరటి పువ్వు కూడా తింటారంట. ఇండియాలో పొడుగు క్యాబేజీ దొరకదు కదా, ఇక్కడ ఉంది చూడండి. మనకైతే అక్కడ కవర్లో ఇస్తారు, మనం ఏదైనా తీసుకెళ్ళి తీస్తారు, కానీ ఇక్కడ బాక్స్లో పెట్టిస్తున్నారు చూడండి. డక్ ఎగ్స్ అమ్ముతున్నారు, $6 అంట. ఇది పెద్ద చామగడ్డ, ఒక్కొక్కటి అరకిలో పైనే ఉంది. నేను వేరే షాపులో కర్రీ వండుకునే అరటికాయ చూశాను, కానీ ఇక్కడ తినే అరటికాయ కర్రీ కోసం కర్రీ వండుకోవడానికి అమ్ముతున్నారు. ఈ కీరా దోశ మన దగ్గర కూడా అమ్ముతున్నారు, కానీ ఈ కీరా దోశలో ఒక్క విత్తనం కూడా లేదు. ఈ వంకాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, కేజీకి 300 అంట. ఈ టమాటా చూడండి, నా అరచేయి ఎంత ఉంది, నాటు టమాటా అండి. ఈ లైన్లో అన్ని రకాల క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఉన్నాయి. ఈ చెట్టును చూస్తే నేను ప్లాస్టిక్ చెట్టు అనుకున్నా, కానీ రియల్ చెట్టు అంట. నేను దాని దగ్గర ఫోటో దిగాను. ఇది బేబీ ఫ్రామ్ వెళ్ళడానికి ప్రతి చోట దారి ఉంది. మన ఏరియాలో స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా కమ్యూనిటీకి ఒకటి స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట. డబ్బులు పే చేయాలి. ఇక్కడ ప్రతి చోట నడవడానికి ట్రాకింగ్ చాలా బాగున్నాయి, వాకింగ్ ఫ్రెండ్లీగా ఉంది. షెటిల్ తీసుకున్నాము. ఇది వెజ్, ఇది నాన్ వెజ్. ఫ్రాన్స్, ఇది ఫ్రాన్స్. ఇదే మండే కాబట్టి నేను వెజ్ తీసుకున్నాను. టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఎట్లా ఉంది టేస్ట్? బాగుంది. రైస్ దాని మీద లేయర్, రైస్ దాని మీద లేయర్, లోపలేమో వెజ్. టేస్ట్గా ఉంది. రైస్ ఎలా ఉంది టేస్ట్? బాగుంది, పుల్ల పుల్లగా, స్వీట్గా, కొంచెం సాఫ్ట్గా, స్వీట్గా. ఇది ఇంకో షాప్ అండి. వాటర్ మిలన్ చూడండి, ఒకటి 10 కేజీల దాకా ఉంటుంది. ఇంకో రకం నాటు టమాటాలు అండి. ఇవి పచ్చిమిర్చి చూసారా ఎంత బాగున్నాయి, రెడ్గా, చాలా బాగున్నాయి, చిన్నగా రెడ్గా. ఇదొక రకం పచ్చిమిర్చి, చాలా ఘాటు ఉంటాయి అంట. ఇది పొడవు కీరా దోశ అంట. సలాడ్లో వేసుకుంటారంట, ఎక్కువ నీరు ఉండదంట. క్యారెట్లు చూడండి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, రంగు కూడా అన్నీ బాగున్నాయి, ఒక్కటి కూడా డ్యామేజ్ లేకుండా ఉన్నాయి. ఇక్కడ చూడండి పచ్చి మామిడికాయలు అమ్ముతున్నారు. మన దగ్గర అయితే సీజన్గా వస్తాయి. ముల్లంగి చూడండి ఎంత లావుగా ఉన్నాయో. క్యారెట్లు చూడండి అన్నీ సమానంగా చాలా బాగున్నాయి. వెల్లుల్లిపాయలు చూడండి, అరకిలో 100 ఉన్నాయంట. ఇప్పుడు ఒక్కొక్కసారి 300 కూడా ఉంటాయంట. అవి చూడండి ఎంత లావుగా ఉన్నాయో. మన దగ్గర అయితే సన్నగా ఉంటాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇది క్యాప్సికమ్ అంట, పల్చర్ రకం అంట. ఈ క్యాప్సికమ్ సేమ్ మన దగ్గర దొరికే వాటిలాగా ఉన్నాయి. ఈ మామిడి పండ్లు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. కేజీ 600 అంట. ఆరెంజ్ చూస్తారు అసలు ఎంత బాగున్నాయో, తింటే కూడా చాలా స్వీట్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి. ఇది వైట్ క్యాప్సికమ్ చూడండి, మన దగ్గర అయితే వైట్ క్యాప్సికమ్ దొరకదు. వైట్, ఎల్లో, రెడ్, గ్రీను. ఇది పొడవు పచ్చిమిర్చి చూడండి ఎంత బాగుందో.
బెండకాయలు చూడండి, పొట్టిగా రౌండ్గా లావుగా చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవి కిలో వచ్చేసి 700 దాకా ఉన్నాయండి రేటు. ఈ కాకరకాయలు చూడండి, గడ్డ కాకరకాయలు అంటారు, మన ఇండియాలో కూడా ఉంటాయి, అవి కూడా ఇక్కడ వీళ్ళు తింటున్నారు. అది చిన్న క్యాబేజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో, చిన్న వంకాయలాగా అనిపిస్తున్నాయి, గ్రీన్గా ఉన్నాయి చూడండి, చిన్నగా సేమ్ వంకాయలాగా ఉన్నాయి. తెల్ల వంకాయలు చూడండి, సేమ్ మన దగ్గర కూడా ఇట్లాంటి వంకాయ ఉంటుంది, అది కూడా ఇక్కడ దొరుకుతుంది. చూడండి మన దగ్గర చెమ్మకాయలు కూడా ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళు ఇక్కడ తింటున్నారు. ఇది పొడవ బీన్స్, ఇది బఠానీ చూడండి, ఇదేంటో వెరైటీగా ఉంది, నాకు కూడా తెలియదు. ఇది లెటస్ అంట, బ్రెడ్లో ఆవకాడో ఇది పెట్టుకొని తింటున్నారు. ఇక్కడ మొలకెత్తినవి కూడా అమ్ముతున్నారు. పింక్ బీట్రూట్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, టమాటాలు ఎంత సైజులో. ఇది పాలకూర, ఒక్క కట్ట 200 అంట, చాలా క్లీన్గా ఉంది, ఆకులు పెద్దగా ఉన్నాయి. ఇది పుదీనా లాంటి ఆకు అంట. క్యాబేజీ ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి, ఒకటి వైట్, ఒకటి గ్రీను, ఒకటి నా సారీ కలరు, సేమ్ అన్నీ నా సారీ కలర్ లాగానే కనిపిస్తుంది. అల్లం చూడండి ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందో, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మన దగ్గర అయితే అంత మట్టి అంత ఎట్లో ఉంటాయి, సన్నగా, ఇక్కడ ఇలా దుడ్డుగా ఉన్నాయి, మంచి మందంగా. ఉల్లిపాయలు చూడండి 3 రకాలు ఉన్నాయి ఇక్కడ, వైట్, ఆరెంజ్, పింక్. ఆలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, పింక్, వైట్, ఎల్లో. ఇండియా గేట్ రైస్ చూడండి, అక్కడ మనం వాడుతున్నాం, ఇక్కడ కూడా వాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ దొరకను అంటూ ఏం లేవండి, దాదాపు అన్నీ దొరుకుతున్నాయి మనలాగానే ఇక్కడ వీళ్ళకి కూడా. ఇండియా గేట్ ఎవ్రీడేనటండి, మనం వాడుతున్నాం కదా అక్కడ, ఇక్కడ కూడా ఇవి వాడుతున్నారు. వీళ్ళకి దొరకందంటూ ఏం లేదు, ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. వెనకాల చూడండి అన్నీ మసాలా దినుసులు చూడండి, చాలా నీట్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఇట్లా చూడ్డానికి ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఆలివ్ ఆయిల్ చూడండి ఎంత పెద్ద పెద్ద బాటిల్స్లో అమ్ముతున్నారో, సలాడ్లలో తింటారంట. ఇవి వీళ్ళ స్టైల్లో పచ్చళ్ళు అంట, బాటిల్లో చిన్న చిన్న పచ్చిమిర్చి, దొండకాయలు, కీరా వేసి వెనిగర్లో వేసి బాటిల్లో నింపి అట్లా పెట్టారు. ఇక్కడ డ్రై పైనాపిల్ కూడా ఉంది. ఇదేమో డ్రై వాటర్ మిలన్. ఇది చిన్న బెంగాలీ టమాటా అంట, ఎగ్ షేప్లో ఉన్నాయి చిన్నగా చూడండి. ఇది ఒక రకం కర్బూజా అంట, కానీ గుమ్మడికాయలాగా అనిపిస్తున్నాయి. అనిపించింది అయితే వెజిటేబుల్ టూర్ ఇవాళ. వెజిటేబుల్ టూరు ఎన్ని మార్కెట్లు తిరిగినా అక్కడ మన ఇండియాలో ఇన్ని కనిపించలేదు. ఒక్క మార్కెట్లో కనిపించినాయి అన్ని. ఒకటే షాపు అన్ని మనకి దొరకాల్సినవి అన్ని వీళ్ళకి దొరుకుతున్నాయి. మనకే దొరకట్లేదు ఇండియాలో, అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి వీళ్ళకి. వీళ్ళు అదృష్టవంతులు ఇక్కడ. ఇంకా అన్ని ఒకటే సైజులో అలా ఉండడము, అన్ని సేమ్ సైజు, చిన్నది పెద్దది ఈవెన్ కలర్ లో ఉంటాయి, అన్ని కలర్స్. ఆలు, వైట్, పింక్, ఎల్లో, బీట్రూట్ 4 రకాలు ఉన్నాయి. ఇంకా పచ్చిమిర్చి ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేము. ఇక ఆనియన్స్ చూసారా, ఆనియన్స్ అయితే 4 రకాలు ఉన్నాయి. మనకు కూడా దొరకవు పండు మిర్చి, అంత మంచి పండు మిర్చి అయితే చిన్నగా ఇంత చింతకాయ పచ్చళ్ళ ఇండియాలో ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు సీజన్ కాదు అందుకే కనిపించలేదు మీకు, కానీ పండు మిర్చి కూడా. మేము ఇందాక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళొచ్చాము.
కూరగాయలు చూపిస్తాను చూడండి, ఎంతెంత రేట్లు పడ్డాయి ఇక్కడ, మన ఇండియాలో ఎంత రేట్లు పడతాయో చూపిస్తా చూడండి. తోటకూర ఇది ఒక 300 గ్రాములు ఉంటుంది, ఒక 300 గ్రాములు ఉంటుంది, దీనికి 100 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లికాడలు, దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే మనకి ఇండియాలో 10 రూపాయలకు ఒక కట్టిస్తారు, ఇక్కడ 100 రూపాయలు. కొత్తిమీర ఇది మనకు 10 రూపాయలకి ఇస్తారు అక్కడ, కానీ ఇక్కడ ఒక్కొక్కసారి 200 కూడా పెడతారంట రేటు. ఎంత ఉంది చూడండి, 2 టైమ్స్ కూడా సరిపోదు ఇది. ఈ వంకాయ మన దగ్గర ఎంత ఉంటుంది, 50-60 ఉంటుంది కావచ్చు కేజీకి, ఇక్కడ హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది, 170. మన దగ్గర అయితే అప్పుడే తెంపుకొని వస్తారు తోటల నుండి, ఇవైతే ఎన్ని రోజుల నుండి షాప్లో పెట్టి 6 ఐటమ్స్ అంతే. ఇదొక 6 ఐటమ్స్ ఏనండి మేము తీసుకొచ్చిన కూరగాయలు, దీనికి 1000 రూపాయలు అయ్యాయి. మన ఇండియాలో అయితే ఇంత రేట్ అవుతుందా, ఒక 300-200 రావచ్చు, కానీ ఇక్కడ 1000 రూపాయలు. ఎంత కాస్ట్ ఉందో చూడండి, ఇండియాకి ఇక్కడ ఆస్ట్రేలియాకి ఎంత తేడా ఉందో చూడండి. వెజిటేబుల్ షాపింగ్ ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చాము, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. లైక్ చేయండి.